జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎంపీ పురంధరేశ్వరి కృషితో రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కృషి ఫలితంగా జనవరి 6 నుండి అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్ట్కు రైల్వే శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. జనవరి 6వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభిస్తారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం అనపర్తి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కృషి ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు లభించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు జన్మభూమి హాల్ట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు. అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రత్యేక హాల్ట్ లభించడంతో ఈ ప్రాంత ప్రజలకు విస్తృత ప్రయోజనాలు చేకూరే అవకాశం నెలకొని ఉంది. రైల్వే అధికారులు కూడా ఈ మేరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్కు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టారు. ఇక జన్మభూమి ఎక్స్ప్రెస్ను అనపర్తిలోనే ఎక్కేయవచ్చు. ఈ ప్రాంతం ప్రజలు ప్రతిష్టాత్మకంగా భావించే జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి మార్గదర్శకత్వంలో సహాయ సహకారాలతో సాధించుకోవడం జరిగింది. 6వ తేదీ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తి స్టేషన్లో హాల్టు ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తేదీన గౌరవ పార్లమెంటు సభ్యులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు, ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ బయట బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంత ప్రజానీకానికి అత్యంత అవసరమైన కార్యక్రమం. ముఖ్యంగా గతంలో మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా, పార్లమెంటు సభ్యులుగా చుండ్రు శ్రీహర్రావు గారు ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తదుపరి మరలా 2014-19 మధ్యకాలంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా, పార్లమెంటు సభ్యులుగా గౌరవనీయులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ఉండగా రత్నాచల్, అదేవిధంగా శేషాద్రి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనపర్తి తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా రీల్స్ పార్లమెంటు సభ్యులు, ఒక సోలో సుత్తి వీడియోల సూరిబాబు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి ప్రతి వారం వచ్చే వారం నుంచి ఇక్కడ జన్మభూమి హాల్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించడం తప్పించి ఏ విధమైన ప్రగతి సాధించలేదు, పురోగతి సాధించలేదు, జన్మభూమి హాల్ట్ సాధించలేదు. మరి 2024 ఎన్నికల ముందు పురంధరేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా, నేను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ ప్రధానంగా ఇది కోరడం జరిగింది. దాన్ని సంవత్సరాల కాలంలో సాధించి వాళ్ళ ప్రజలకి అందుబాటులోకి 6వ తేదీ నుంచి తీసుకురావడం జరిగింది. అందువలన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా జన్మభూమికి అనపర్తి నుంచి టిక్కెట్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి దీన్ని మనం నిలుపుదల చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిపైన ఉంది. ఎవరైతే అనపర్తి నుంచి ఇతర ప్రాంతాలకి ప్రయాణం చేసే ఫైనాన్స్ వ్యాపారులు కానీ ఇతర వాళ్ళు ఉన్నారు, అనపర్తి నుంచే టికెట్ కొనుగోలు చేసే విధంగా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా అనపర్తి నుంచి టికెట్ కొనుగోలు చేయాలి. బయట ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా అనపర్తి వరకు టికెట్ కొనుగోలు చేసినట్టయితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటూ 6వ తేదీ జన్మభూమి హాల్ట్ మొట్టమొదటిగా ఉండే కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.